కులమతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ అధినేత జగన్ కుట్రలు చేస్తున్నారని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు ఆరోపించారు. కాకినాడలో కాస్మోపాలిటన్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాపు సమాజం పేరుతో సమావేశాలు నిర్వహించి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం వైసీపీ నాయకుల రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాపు యువతకు ఉపాధి, కాపు కళ్యాణ మండపం నిర్మాణం విషయంలో వైసీపీ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలు మానుకొని ప్రజా సమస్యలపై మాట్లాడాలని, కాపు సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకుగా వైసీపీ చూడడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ సుభిక్షంగా ఉన్నప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టిన ఘనత జగన్ తండ్రిదని, అదే ఆనవాయితీని జగన్ కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ ఘటన చోటు చేసుకున్నా దానికి కులం రంగు పులిమేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. డాక్టర్ సుధాకర్, అమర్నాథ్ గౌడ్, చంద్రయ్యను నిర్దాక్షణ్యంగా పొట్టన పెట్టుకున్నప్పుడు వారికి కులాలు గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి, సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ మాట్లాడారు. రామచంద్రపురంలో కాపుల సమావేశం నిర్వహించినప్పుడు జనసేన పార్టీలో ఉన్న కాపులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని, పవన్ కళ్యాణ్ కు ఓ కులాన్ని అంటగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ అన్ని కులాలు ఆదరించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు అట్ల సత్యనారాయణ, నల్లం శ్రీనివాస్, నందమూరి వినోద్, ఆకుల శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, పిట్ట జానకి రామారావు, ఎంపీటీసీ శివరామకృష్ణ, అడ్వకేట్ హేమ, సురేష్, ఈశ్వర్రావు, బుచ్చిరాజు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం 2 రోజుల క్రితం కొంతమంది కాపు నేతల సమావేశం అని పెట్టుకోవడం జరిగింది. ముందుగా కాపు నేతల సమావేశం అనే దాన్నే ముందుగా నేను ఖండిస్తా ఉన్నా. అది వైసీపీ నేతల సమావేశం అని పెట్టుకోవాలి తప్పించి కాపు నేతలని వీళ్ళని కాపు నేతలుగా ఎవరు గుర్తించారు, వీళ్ళ కాపు నేతలని చెప్పుకోవడానికి ఎవరు వీళ్ళకి అర్హత ఇచ్చారనేటువంటిది ముందుగా నేను అడుగుతా ఉన్నా. వారందరికీ కూడా వైసీపీ పార్టీలో సభ్యత్వాలు ఉన్నాయి. వైసీపీ నాయకులుగా చాలామంది అయ్యేవారే ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి కాపు నేతల సమావేశం అని పెట్టుకోవటం చాలా పొరపాటు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ నేతల సమావేశం అని పెట్టుకోవాలి. మరొక్కసారి మేము చెప్తా ఉన్నాం, మేమందరం కూడా కాపులు, నేను కాపుని. కాపు నేతల సమావేశం అయితే మమ్మల్ని పిల్లలు కదా మీరు. ఇప్పుడు ఈ సమావేశం పెట్టాం, అన్ని కులాలు ఉన్నాం, మేము అందరూ ఉన్నాం. ఇది జనసేన పార్టీ. అంతే తప్పించి మీరేదో 4-5 కాపులు పెట్టేసుకుని మీరే కాపు కులాన్ని ఉద్ధరించేటట్టు మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు. ముందుగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం, ఎప్పుడైనా మీరు సమావేశం పెట్టుకుంటే కాపు నేతల సమావేశం అనేటువంటి పేరు పెట్టగలిగితే అన్ని పార్టీల్లో కాపు నేతలు ఉన్నారు. అందరినీ పిలవండి, సమావేశం పెట్టి దానికి కాపు నేతల సమావేశాలు పెట్టాలి. కానీ మీరు 4-5 కలిపి కాపు నేతల సమావేశం అని పెట్టడం మరొకసారి పెడితే అది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తూ, ఈరోజు ముఖ్యంగా ఏదైతే కాపు నాయకులుగా చెప్పుకొని చాలామంది అవుతున్నటువంటి వారు జగన్మోహన్ రెడ్డి కుట్రకి లో భాగంగా కొంతమంది 2-3 వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులను పిలిచి వాళ్ళ కాపు నాయకులు కాదు, కాపు అని చెప్పుకుంటున్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి వారిని పిలిచి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు ఎక్కువగా మొన్న ఎలక్షన్లో 180% ఉన్నారు. ఇప్పుడు 100% కాపులు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కాపుల్లో విభేదాలు సృష్టించాలి అని 2-3 నాయకులకి మరి ఏం ఆచి చూపారో తెలీదు. మనం అధికారంలోకి వస్తా ఉన్నాం, నీకు ఏదో
పెద్ద పదవి కట్టబెడతా ఉన్నారో లేకపోతే ఏమని చెప్పారో తెలియదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, మీకు పదవులు మళ్ళీ ఒకసారి వచ్చి వచ్చేది లేదు. ఎందుకు ఈ కులాన్ని మీరు అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు? మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల యువతని కూడా ఆయన ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఉంటే మీరు ఏమనుకుంటా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారిని మనం వెనక్కి నెట్టేస్తా ఉన్నాం, వెనక్కి నెట్టాలనుకుంటా ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని నెట్టలేరు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి యువత భవిష్యత్తుతో ఆడుకుంటా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే యువత ఉన్నారో ప్రతి ఇంటిలో ఒక యువకుడైన గారికి ముందుకు వస్తే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు ముందుకు వస్తాయన్నటువంటి ఆలోచనతో ఉంటే మీరు వేరే ఆలోచనలో ఉన్నారనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మా జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు ప్రెస్ మీట్కి పిలవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి కారణం మా మనోభావాలు దెబ్బతిని మేము ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. దానికి అంటే కాపులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే విధంగా వైఎస్ఆర్లో జాయిన్ అయిన కాపులందరూ కూడా వాళ్ళు మీటింగులు పెట్టుకుని మా నాయకుడిని టార్గెట్ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా నాయకుడికి కులమతాలు పట్టింపు లేదు, అందరూ ఒకటే అనుకునే నాయకుడిగా మేమందరం ఆయన వెనకాల ప్రయాణం చేస్తున్నాము. దాని గురించి ఇప్పుడు చెప్పుకోవాలంటే వైఎస్ఆర్లో ఉన్న రెడ్లు ఎవరన్నా కుల మీటింగులు పెట్టుకుంటున్నారా అండి? అలాగే వైఎస్ఆర్లో ఉన్న చౌదరీస్ ఎవరన్నా కుల మీటింగులు పెట్టుకుంటున్నారండి? అలాగే వైఎస్ఆర్లో ఉన్న బీసీలు ఎవరన్నా కుల మీటింగులు పెట్టుకుంటున్నారా? లేదే మీ కాపు నాయకులే ఎందుకు మీటింగులు పెట్టుకుంటున్నారు కుల మీటింగులు? అంటే ఒక మా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానిక? మీరు ఎంతమంది ఎన్ని చేసినా ఆయనకుండే ఆయన మనోభావాలు, ఆయనకుండే ఒక పార్టీ మీద ఏంటి, ప్రజల మీద ఏంటి అవగాహన కూడా మీకు ఎవ్వరికీ లేదు. కాబట్టి ఇటువంటి కుల మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఆయన అందరినీ సమానంగా చూసే మనిషి అయినా మీరందరూ కూడా మొన్న మన వంగగీత గారు చెప్తున్నారు, నానాజీ గారు ఏదో తిట్టేశారు, ఏదో అనేశారు, వాడు వీడు అంటున్నారు. వాడు వీడు అన్నందుకే మీకు అంత బాధ వస్తే మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నిండు సభలో మా నాయకుడిని తిట్టినప్పుడు ముసిముసి నవ్వులు నవ్వారు కదా మీరు. ఆ రోజు ఏమైపోయింది? అయినా నానాజీ గారు కాపు నాయకుడే కదా, ఆ రోజు మీకు బాధ అనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆడు అన్నందుకే మీకు అంత బాధ అనిపిస్తే ఆ రోజు ఆయన ఏం బూతులు తిట్టారో మా నోటితో మేము చెప్పాం. మీరు ఒక్కసారి చూసుకోండి ఆయన ఏం తిట్టారో. అప్పుడు మీకు సిగ్గు అనిపించలేదా? ఆడు అన్నందుకే అంత బాధ వచ్చేసిందే మీకు. ప్రెస్ మీట్లు పెట్టి మా నాయకుడిని ఇలాగ అనేసారు అలా అనేసారు అంటున్నారు. ఆయన ఎప్పుడు కూడా మా అందరికీ కూడా ఒక కులనాయకుడిగా అనుకోం మేము. ఎందుకంటే నేను పదే పదే చెప్తుంటాను, ఆయన కులాలను కలిపే ఆలోచన విధానం అని వచ్చారు. అలాగే మా అమలాపురాన్ని కాపులకి సెట్టుబల్జర్కి ఎంత వైరం అయ్యేదో అందరికీ తెలుసు. ఇప్పుడు అటువంటిది కలిసి నడుస్తున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారంటే అది మా నాయకుడు లాంటి నాయకులు ఉండబట్టే. ఒక సామాన్య ఒక చిన్న బాలుడికి బాగాలేదంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆదుకుంటే ఈ రెడ్లకు సంబంధించిన ఒక పాలేరు అంటాడు ఏంటంటే ఆడెవడికో బాగాలేదంట ఈడు వెళ్ళిపోయాడంటని. అసలు నువ్వు పాలేరుతనం అన్నది నువ్వు ముందు మానుకుంటే నువ్వు బాగుపడతావు. అదేవిధంగా ఒక నాయకుడు అంటాడు ఏంటి, నేను ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఊడిగించేస్తాను, నేను ఎప్పుడు చేస్తాను అది ఇదని. నువ్వు ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి కూడా ఒక రౌడీగా ఒక అలగా ఓడిగా నువ్వు అక్కడ ఊడుగు చేస్తానే ఉన్నావు. ఈ విధానాలు కరెక్ట్ కాదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. ఈవేళ కాపులు అన్నది చాలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఐక్యతగా ఉండేవారు. అప్పుడు సంగీత వెంకటరెడ్డి గారు కానీ, అలాగే పంతం పద్మనాభం గారు కానీ, అలాగే మల్లెపూడి శ్రీరామచంద్రరావు గారు కానీ, ఈ స్థాయి నుంచి నేను 3 తరాల నుంచి నేను చూస్తున్నాను.
ఎందుకంటే ఎవరు ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ కాపులకి సాయం చేసే విధానం ఇప్పటి వరకు ఉంది. కానీ నిన్న TV9 కాపులు గోడ బద్దలైపోయినట్టుగా నిన్న చూపెట్టడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇక్కడ ప్రతి కమ్యూనిటీలో కూడా ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ నాయకులు వచ్చి పని చేయించుకునే టైంలో ఇలా ఈ విధానం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాబోయే రేపు భవిష్యత్తు నాయకుడు, దానికోసం ప్రజలందరూ కూడా చర్చించుకునే విధంగా ఇచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు అక్కడ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు, మీరు అక్కడ మీ సంక్షేమం కోసం లేకపోతే ప్రభుత్వాన్ని ఏదైనా కోరడం కోసం ఒక మీటింగ్ మీరు పెట్టుకున్నారు, దాంట్లో తప్పేం లేదు. కానీ అక్కడ ఏం జరిగింది అన్నది మాకు అనవసరం. భవిష్యత్తులో దాని మీద ఇక్కడ పంతం నానాజీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ విధానాన్ని ఖండించారు. దానికి వెంకట్రెడ్డి అన్న వాడు 420 గాడు ఆడు ప్రెస్ మీట్ పెట్టి పంతం నానాజీ గారిని ఒక రూరల్ శాసనసభ్యుల్ని విమర్శించడం చాలా దారుణం. ఎందుకంటే ఆయన ఒక 40 సంవత్సరాల నుంచి కూడా ఒక గార్డియన్ పార్టీ పెట్టి కులాల పార్టీలకు అతీతంగా ఆయన ప్రలోభాలకు లొంగి వేళ వైఎస్ఆర్సీపీని వెనకేసుకొస్తున్నారో మాకు తెలియడం లేదు. పోనీ ఏమన్నా అధికారంలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కాపుల్ని కానీ ఏమన్నా పెద్దపేట వేశారంటే మీకు అలంకారంగా పదవులు ఇచ్చారేమో కానీ మొత్తం అంతా కలిపి సజ్జల లేకపోతే ఇంకొక రెడ్డి గారు A2 గారు వాళ్ళ చుట్టూరే పెత్తనం సాగింది తప్పించి కాపుల్ని ఏమన్నా చేశారా? ఈవేళ అదే మరి త్రిమూర్తులు గారిని మరి ఇవాళ ఏమన్నా చెప్పమనండి, రేపు అధికారంలోకి వస్తాం మేము కాపులకి సీఎం ప్రకటిస్తామని చెప్పమనండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఒకే డిప్యూటీ సీఎం ఇస్తాం పవన్ కళ్యాణ్ గారి లాగా అగ్రెసివ్గా వెళ్ళడానికి, కానీ పూర్తి పవర్స్ తోటి మేము కాపులకి ఇస్తామని చెప్పమనండి. మీరు అందరూ ఉడికించి చేద్దరు, కానీ మీరు మాట్లాడేదేటి మీరు చేసేదేటి? అమ్మ గీత గారు మరి మీరు కూడా వాళ్ళ నానాజీ గారిని ఖండించడం ఎంతవరకు ఉన్నారు? మరి ఏదైతే ఇదే కాకినాడ నడిబొడ్డుని మరి మన భానుగుడి సెంటర్ నుంచి ఈ బాలాచెరువు వరకు మీరు ఒక రోడ్ షో పెట్టినప్పుడు మరి లకారాలతోటి నువ్వు పక్కనుండగా మరి ఒక ఆడవారు పక్కనుండగా మాట్లాడలేనటువంటి భాషనే మరి మాట్లాడినప్పుడు మీరు ఏం చేశారు? మీ మొహం ఎక్కడ పెట్టుకున్నారని వాళ్ళని సూటుగా అడుగుతున్నాను. మీరు ఇవన్నీ మర్చిపోయి మీరు ఒక పార్టీ గూడుగుని చేయాలంటే తప్పులేదు, మీరు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ గూడుగుని చేసుకోండి. కానీ ఎదట పార్టీ వాళ్ళని మీ పార్టీలో ఇవాళ కొత్తగా ఎవరన్నా కాపు నాయకులు వచ్చి జాయిన్ అయ్యారా? ఇవాళ కాపులు బద్దలేసిపోయడానికి ఎవరన్నా ఈ వైసీపీలోకి ఈ జనసేన టీడీపీలోంచి ఏమన్నా కాపు నాయకులు వెళ్ళిపోయి మీలో చేరిపోతే ఇక్కడ కోటలు బద్దలేసిపోతాయి. అసలు మీరు ఎప్పటి నుంచో మీరు అక్కడ ఉడుగుని చేస్తున్నారు, మళ్ళీ మీరు సమావేశం పట్టుకుని ఏదో చేసేస్తారంటే ఏంటి? అంబటి రాంబాబు గారు కాపులు మాంసం తింటారు, వాళ్ళు మందు తాగుతారు, వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉండదని చెప్పాడు కదా పబ్లిక్గా. ఇవాళ వీడియో చూపించమంటారా? మరి అటువంటి నాయకుడు ఇవాళ కాపు పెద్ద మనిషి ఎలాగవుతాడు? వాళ్ళ కులంలో నుండి వాళ్ళ కులాన్ని తిట్టినోడు ఇవాళ కాపులు పెద్ద మనిషి. ఇటువంటివన్నీ చూసుకుని మరి నానాజీ గారు నేను మాట్లాడిన దాంట్లో ఆయన తప్పేం మాట్లాడలేదు, రమ్మన్నారు. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక నిజంగా దేశం గర్వించే స్థాయిలో ఈవేళ ఈ డిప్యూటీ సీఎంగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఈవేళ పంచాయతీరాజ్ శాఖలో మరి గతంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 23వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖని ఈవేళ నెంబర్ 1 స్థానం తీసుకొచ్చారు. ఏదైతే ఈవేళ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో కూడా రోడ్లు వేయించిన ఘనత అయింది. ప్రతి చోట వెళ్తే ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారిని ఆయన జీతం తీసుకుంటున్నాడు. ఆ జీతం తీసుకుని ఎవరికి ఇస్తున్నాడండి? దేవుడి పిల్లలకు పంచిపెడుతున్నారు. మీరు జీతం తీసుకోనని చెప్పారు, మీ పిఏ ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాడండి ఈవేళ? పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఎవరైనా సరే ఎక్కడైనా ఒక మచ్చ చూపించగలరా అని నేను ఈ సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వైసీపీ పీఏసీ సభ్యుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. జగన్ పై చేసిన సవాల్కు స్పందిస్తూ నానాజీ రాజీనామా చేస్తే తానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కౌంటర్.
జూన్ 28న జిల్లాలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ అధినేత జగన్ కుట్రలు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.